క్లాస్ ఏమైనా ఇష్టపడ్డా ఎవరైనా? నీకు ఎన్ని సంవత్సరాలు పెళ్లి చేశాను? 14 సంవత్సరాలు. 14కే నేను ఆడున్నదని వాళ్ళని విడిచిపెట్టి నేను ఉండలేకపోయినా. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను తెలుసు కదా మీ బన్నుని. ఇవాళ వచ్చిన టాపిక్ ఏంటంటే గైస్, మా ఇంటి పక్కన అమ్మమ్మని అయితే ఇంటర్వ్యూ తీయాలనుకుంటున్నాం. యూట్యూబ్ ఛానల్ గానే ఫుల్ ఫేమస్ అయింది. కార్యవెల్ల అసలు మొత్తం పొడిచిపోయిన వంటగా అంటారు. వీడియో అయితే చూసేది. అది ఇప్పుడు బండి గారు ఫస్ట్ క్వశ్చన్ నుంచి స్టార్ట్ చేస్తాడు, లాస్ట్ దాకా చూసేద్దాం. మామూలుగా ఉండదు అసలు, వీడియో మాత్రం క్రాక్ ఉండాలంటున్నా. ఫస్ట్ ఇప్పుడు ఏంటంటే అమ్మమ్మ, ఇప్పుడు నువ్వు నువ్వు చిన్నప్పుడు పుట్టినావు నువ్వు చిన్నప్పుడు లేకపోతే చదువుకున్నావా? చదివినా. ఎక్కడ చదివినావు? 3 చదివినా. 3 అప్పట్లో 3 ఎక్కువనా? ఇప్పుడు 2 క్లాసులు ఏమైనా ఇష్టపడ్డా ఎవరైనా? చిన్నగా మది కన్నులు విప్పిన కన్నెగా నీ మగ సిరికే వేస్తా. అంత అవన్నీ తెలుసు. అప్పుడేమన్నా అదే ఇష్టాలు ఏం లేవు అనమాట. ఏం లేవు అప్పుడు. ఏం లేవా? మరి 3 అయిపోయిన తర్వాత, అంటే 3వ తరగతి అయిపోయిన తర్వాత ఏం చేసినావు? ఏం చేయాలి, ఇంట్లోనే ఉన్నా. అప్పుడు చిన్నప్పటి నుంచి ఇంట్లోనే ఉన్నావా? పనికి పోయేదా? పని పోలే. చిన్నప్పుడు పోలే పనికి. మా పిల్లలు పుట్టిన తెత్తయిన తర్వాత పోయినా పనికి. కాలు మర్చిపోయినట్టే పోయినా. మరి నీకు ఎన్ని సంవత్సరాలు పెళ్లి చేశాను? 14 సంవత్సరాలు. 14కే 13 సంవత్సరాలకే పెళ్లి అయింది. 14 సంవత్సరం మా అబ్బాయి పుట్టింది. మరి అప్పట్లో ఏజ్లు గీజులు ఏమి ఉండవా? అంటే ఇప్పుడు మైనర్ కాగానే పెళ్లి చేయాలని ఏం లేదు అప్పుడు? ఏం లేవు అప్పుడు. డైరెక్ట్ చేసిరు అనమాట. ఎట్లా మరి సంబంధం ఎట్లా చూసిరు? మా నాన్నతో 2 అమ్మాయిలని అబ్బాయిలు లేరు అని మా నాన్న ఇష్టపడి అల్లుని తీసుకొచ్చిన. అది అంటే మీ రిలేటివ్సేనా? అంటే మీ చుట్టాలేనా వాళ్ళు? విశేషాలు ఉన్నాయని ఏమని ఉంటే ఏం లేవా? ఎందుకని ఏం చేయలేదు మీరు అప్పటి నుంచి? ఏం చేయలే అసలు. నువ్వు ఇప్పుడు నువ్వు 3వ క్లాస్ ఎందుకు ఆపేయాల్సి వచ్చింది? మరి ఏమంది అది పరిస్థితి? అంటే అప్పుడు మేము ఆళ్ళపల్లిలో ఉన్నాం. ఎక్కడ? ఆళ్ళపల్లి. మా నాన్న మేంద్రం అన్నీ ఉన్నాం. ఉంటేనే మా నాన్న వాళ్ళు ఆ నుంచి వెళ్ళి వచ్చేటికి నేను ఆడున్నదని వాళ్ళని విడిచిపెట్టి నేను ఉండలేకపోయినా. అట్లా అందుకే 3వ తరగతిని బంద్ చేసి. లేదంటే బడికి పోతే టీచర్ బాధింది, బామ్మ నేను పోను. బడికి పోతే టీచర్ బాధింది, బామ్మ నేను పోనని చెప్పోలే. అప్పట్లున్నారు ఎవరో టీచర్లు కొడతారా మిమ్మల్ని అప్పట్లో? కొట్టిడా? మా అమ్మ చెప్తాను. మన తెలుగు మీడియంలో టాపరాటగా మా అమ్మ చెప్పింది. ఎప్పుడు మన పేపర్ చదువుతాను అంట మా ఇంటికి వచ్చిన. అంటే పెద్ద అక్షరాలు తగులుతాయి. అంటే సినిమాల పేర్లు, సీరియల్ చూస్తాను, వాటి పేర్లు వస్తాయి. ఏ సీరియల్ ఇష్టం అనమాట? మీ టీవీ ఉన్నప్పుడు వేడ చూస్తాను నేను. అదే మా టీవీ ఉన్నప్పుడు ఏ సీరియల్ ఇష్టం? అదే ఆమనిది. ఆమని లేదా? అది తర్వాత ఇది దీపది. దీప వంటలక్కరా? వంటలక్క చూస్తావు? అది ఇప్పుడు రావట్లేదు దీపది. అది మరి నీకు ఎంతమంది కొడుకులు, ఎంతమంది బిడ్డలు? 2 బిడ్డలా? ఇప్పుడు వాళ్ళ పెళ్ళి అయినా? మరి పెళ్ళిళ్ళే వాళ్ళ పిల్లలు అయింది. వాళ్ళ పిల్లలు పెళ్ళిళ్ళు అయింది. ఎప్పట్లో అయినాయి? వాళ్ళక్కడ తొందరగా చేస్తారా? నీ లేదంటే ఇప్పుడు సంజయ్ డబ్బునే అయింది, మా పెద్ద బిడ్డ డబ్బునే అయింది, మన ఉప్పన్న బిడ్డ సపన డబ్బునే అయింది. అది ఇప్పుడు పోయినావా డబ్బునే అయింది. ఇలా మరి బిడ్డేదా? బిడ్డనా? చిన్నప్పటి నుంచి పని పోట్లే? చిన్నప్పుడు పని పోలే నేను. మరి ఇంట్లో ఎట్లా వెళ్ళలేదు అనమాట? మా నాన్న ఉండే అప్పుడు. మీ నాన్నకి ఎంతమంది అక్క చేయలేదు? వాళ్ళందరూ చచ్చిపోయారు. ఇప్పుడు ఎవరు లేరు? అప్పుడు 4 వాళ్ళు. 4 తల్లి పుట్టిన. ఇంకా 4 ఓన్లీ మా నాన్న ఒక్కడే అబ్బాయి, మిగతా 3 అమ్మాయిలు. ఆడవాళ్ళు. మీరెంతమంది మరి? మేము ఇద్దరమేనా. నువ్వు మా చెల్లె చచ్చిపోయింది. మీ చెల్లె ఎవరు? అమ్మ మన చనిపోయింది. వీళ్ళేం పని చేస్తారు? వీళ్ళు ఇప్పుడు నీ కొడుకులు పెద్ద మన పని చేస్తాడు. నడిపోయిన చదివిలే మరి? చదివిన బల్లి నుంచి బారి వచ్చారు.
అప్పట్లో అప్పట్లా మరి నువ్వేమనలే? ముప్పయ్య ఆటో తోలుతాండు, సత్తి పెయింటింగ్ చేస్తాడు. మరి నువ్వు అప్పట్లో ఏమనలే మరి? మనం ఏమంటాం మా ఇంటి నిండా జనాలే ఉన్నారు, ముసలోళ్ళు ఏమన్నీ అయిపోయేది. మా నాయనమ్మ మా మేనత్త వాళ్ళందరూ ఉండేది, నన్ను ఏమన్నీ అయిపోయేది, పిల్లల్ని ఏమనొద్దని. ఎవరు వాళ్ళు మా నాయనమ్మ ఆయన పేరేంది? మీ ఆయన మల్లయ్య. మల్లయ్య. ఇప్పుడు మల్లయ్య లాగే మరి మనోడు పుట్టినట్టుగా అదేంది వరుణు వరుణు మన ఎట్టుంటాడు మరి? తీటాడేనా వాడే? తీటాడేనా వాడు? తీటోడే నాకు మంచోడే. తీసేకలు చేయడా? చేయడు, మంచోడే మంచోడే. మరి మా వీడియోలో అప్పుడు వచ్చిండిగా మీ వాడు అప్పుడు అన్నాడు మీరు నా ఆతంది లేదు నన్ను రక్షగాలంటే. అప్పుడు చిన్నోడు చవట అంటే అప్పుడే అప్పుడు 10 రోజులకే పెద్దడైందా? 10 రోజులకే పెద్దడైందా? మాటలు అంటే వినాయకుడి పండుగ అయిపోయి కూడా 2 రోజులు కావట్లేదు. 2 రోజులు కాదు కానీ రోజు మారిపోవట్లేదు. మారుతాను అంటే కొద్దిగా అప్డేట్ అయినా. అంటే మరి మీ చెల్ల ఏమైంది పంజాపురం టీ పగల నిజమేనా? మరి వాడు మామూలు పంజాబీ టీ పెట్టే రాయి అయిపోతే మామిటి అక్కడ తీపి కలిసింది దెబ్బ. అట్లా అంటే పగల తెంగినట్ట తినేటి తెచ్చినాడు వాళ్ళ మామ. తెస్తే ఇంటికి ఆయన తింటాడట. తింటాడే నాది నువ్వు తింటాను అని రాయితో ఎత్తారు, వాడు ఇట్లా వేస్తే టీవీ మీద పడ్డది రాయి. అట్లా మరి మీకు స్థలం ఉంది ఏమన్నా? ఇదే ఇంట్లో స్థలమే ఎన్ని గజాలంటారు మొత్తం? మొత్తం మీదే మొత్తం పంజాబ్ ఎంత ఉంటుందో మరి అంత ముందు ఎంత ఉంటుందో నీకు తెలియదా? నేను పంచితే మడిస్తే 65 వచ్చింది. 65 అంటే ఎంట్లా? 65 అంటే 65 65 అంటే ఎంత? ఎంత ప్లేస్ ఉంటది? 8 ఇల్లు వేసిన. మరి ఒక ఎకరం ఎకరం అరే ఎకరా? ఎకరం కదా 8 ఇల్లు ఎంత ఉంటది అట్లా. మా ఇల్లు 60 అది? అది 120 ఉంటుంది. దాంట్లో సగం ఇక నా నిండా దానంతా 2 అంతలు. అదే దానికి సగం ఇక 2 అంతలు అంటే అంతే ఇక దానంతా 2 అంతలు ఉంటది ఇది. పెళ్లి అప్పట్లో ఎట్లయింది మరి? అయ్యగారులు ఉన్నాడు అప్పట్లో? అది ఇంట్లో బాపనయ్యలు అందరు ఉన్నారు. బాపనయ్యలు పెళ్ళి ఎట్లా అయితే లేచిపోతారు కానీ అప్పట్లో లేదు లేచిపోవటం. అంటే నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నా. లేదు నానేది లేదు. మా అమ్మ మా లవ్ మ్యారేజ్ లేవా? మరి మల్లయ్య అంటే నీకు ఇష్టమేనా? మరి ఇష్టం అంటే పెళ్లి చేస్తున్నారు తప్పని ఇష్టం అంటే తప్పదంటే తప్పనిసరిగా ఇష్టపడ్డావు నువ్వేనండి? తప్పలే ఇక అప్పుడు మన ఇష్టం లేదు, పెద్దోళ్ళు ఇష్టమే అప్పుడు. ఏదన్నా తలదించుకోవడం. మల్లయ్య మంచోడ్రు మళ్ళీ ఆయన చచ్చిపోయింది ఆయన పుట్టిండు 2 నెలలు. వాడే ఇక సెకండ్ మల్లయ్య అన్ని సెకండ్ వల్లే అనుకుంటారు అన్నమాట. ఖైదా ఉంది మన వాళ్ళ అమ్మ, మరి ఆమె బాగా చేద్దంట ఇంట్లో పని. అంటే ఊగే నీళ్ళు పాడబోతా ఉంటదంట. మేము పోయినా అమ్మ ఆమె బాగా పాడబోతుందంటగా. మేము ఎట్ట మారిపోతుంది మరి ఎట భరించండి మరి చదివి. మరి ఏం చేస్తారు వాళ్ళ అలవాటు అయిపోయింది. ఏం చేస్తాం? పద్మ ఎన్ని నీళ్ళు పారిపోయినా మీరు ఏమన్నా చేస్తారా? అట్లా కాదు మరి నీకు మోకాలు నొప్పులు వస్తానే అంట కదా మొన్నటి నుంచి. 8 సంవత్సరాలు నొప్పులు వచ్చి ఇంకా తగ్గలేదు మరి నీకు? మరి మందులు వాడుతున్నావా? రోజు నెలకి ఎంత అవుతుంది మందులు? నెలకి మనం ఒక్క వీడియో మనం ఫేమస్ అయిపోయినా అందరూ అడుగుతారు నేను. బజార్ మొత్తం నువ్వే టాకు. అది మరి అట్లా మాతో ఉండాలా, ఇంత తిరిగిన అట్లా ఫేమస్ అవుతావు. బస్ స్టాండ్ అని అందరూ అడుగుతారు నేను. మొన్న నా చీర మంచిగా లేదు, తల అంతా ఇంత తద్దువలే మంచిగా వచ్చింది వీడియో. పిచ్చి ఉన్నట్టే ఉన్నా మొన్న పొద్దున్నేనా. మా నాన్న పేరా? నాన్న పేరు చెప్పరా? మా నాయన చచ్చిపోయా నువ్వు పుట్టినావు. అదే మరి అదే ఏం పేరు అంటున్నా? ఎంత అప్పయ్య వెంకటప్పయ్య. మరి వెంకటప్పయ్య ఈ రెండోడా? వెంకటప్పయ్య వరంగడ తమ్ముడా? గుమ్మ నరసేవారు నీ దగ్గర? గుమ్మ నరసే గుమ్మ నరసయ్య అంటారు. మనోడే
సపన ఉందా సపనకుందా? వాళ్ళ అబ్బాయి చిన్నోడు ఉప్పు ఉప్పు బావి వాళ్ళ మనోడు ఉమ్మనాడు అంటే మీ తాతల కాలం పేరు రాయి అది ఉత్త పేరు పెట్టింది ఆ పోరి మరి నిజం పేరు ఈసారి బాటి పెట్టింది మరి వెంకటప్ప ఎవరు మరి వెంకటప్ప మా నాన్న మీ వెంకటప్ప మరి ఇష్టమే చేసుకుంటా పెళ్ళి ఓ మా అమ్మ చిన్నప్పుడే పెళ్ళిందండి మా నాన్నది మరి ఎట్లా వాళ్ళ love marriage ఆ? అప్పుడు లవ్లు ఉన్నాయా అప్పుడు పిచ్చి రోజులు ఎవరికి ఇచ్చినా చేసుకోండి అప్పట్లో బాబారాయన పెళ్లి చేసింది బాబులో అదే ఎట్ట అయితే పెళ్ళి రాయగారు రా ఆయన ఎందుకు పెళ్ళి ఎట్ట అయింది ఏంది ఇప్పుడు కావట్లేదు చాలా అయితే బ్యాన్లో లేచిపోయిన వాళ్ళే అయితే ఎట్ట అయితే మరి అప్పట్లో పెళ్లిలు ఇప్పుడు 13 సంవత్సరాలకి అయితే అడగా అప్పుడు పోలీసు ఏమనిపోయేది కదా ఎవడున్నాడు పోలీసు వాడు ఆడున్నాడు అని పోలీసు లేరా ఉన్నా ఎవడు వచ్చేది అప్పుడు ఎవరు పెద్ద మనుషులు ఉండేది ఇలా ప్రేమించిన ఎప్పుడైనా ఆ మనము రాయిది ఆయన ప్రేమించడానికి ఆ సందీప్ అట్లా ఉంటదని మా ఆయన మళ్ళీ ఇది మరి ఇప్పట్లో అంటే ఈ జనరేషన్ అంతే ఉంది మీ అప్పట్లో అంటారా నేను మా అప్పట్లో ఏం లేవు అంటే మీ అప్పుడు పుట్టలేదు కాబట్టి మాకు అప్పట్లో తెలవాలగా అదేం లేదు. అందుకని మాకు అప్పుడు ఎట్లుంది ఈ ఊరు ఈ ప్రజలు అది ఇది అని ఇప్పుడు నువ్వు మరి నువ్వు 1990 అండి అప్పుడు నువ్వు జెండా పుట్టిన మంది వచ్చిన రోజా మేము తెలియదు అప్పుడు డేట్లు ఎవరు వేసారు పుట్టిన డేట్లు అంటే పెళ్లి కార్డు లేవు అప్పుడు ఏడబోయినారు బాబాయ్ అని వచ్చింది పెళ్లి చేసిపోయినా అంతేనా అంతే. చేసిర్రు చేపించకుండా అయిపోయింది సరే గాయస్ ఇవాళతో అయిపోయింది ఈ వీడియో ఇక ఇప్పుడు అమ్మమ్మ మనకి లైక్ చేయండి అని చెప్తా చూడండి చెప్పు లైక్ చేయండి అని చెప్పి ఇట్లా మీరు చెప్పండి నాకు చెప్పరా నేను చెప్పాను. బన్ను 3 రూమ్లు వద్దన్నాడు 4 రూమ్లు పెట్టమన్నాడు పండుగ కాదు అసలు ఇప్పుడు నీది నాది అయిపోయింది ఇప్పుడు అదే ఇట్లా కొట్టవని రా బాయ్ గాయస్